గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు మొదలవుతాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన వీరసింహారెడ్డి చిత్రం భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా బాలయ్య కెరియర్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు మరోసారి ఈ క్రేజీ కాంబో సెట్స్ పైకి వెళ్లడం నందమూరి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. NBK 111 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం పక్కా యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇటీవలి ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమై ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నట్లు సమాచారం. ఈ సినిమాలో కథానాయకుల ఎంపిక విషయంలో చిత్ర యూనిట్ భారీ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ ప్రాజెక్టులో ప్రధాన హీరోయిన్ గా నటిస్తుండగా, తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కూడా ఈ భారీ చిత్రంలో భాగం కానుందట. గతంలో బాలయ్యతో కలిసి భగవంత్ కేసరిలో తన నటనతో మెప్పించిన కాజల్ ఇప్పుడు మళ్లీ ఆయన సరసన కనిపించనుండటం విశేషం. నయనతార, కాజల్ వంటి అగ్ర హీరోయిన్లో ఒకే సినిమాలో నటిస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు రెట్టింపయ్యాయి. వీరిద్దరి పాత్రలు కథలో చాలా కీలకమని తెలుస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారో ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్ తో ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంగీత దర్శకుడు SS తమన్ స్వరాలు అందిస్తున్నారు. గత కొంతకాలంగా బాలయ్య సినిమాలకు తమన్ ఇస్తున్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏ రేంజ్ లో ఉంటుందో మనకందరికీ సుపరిచితమే. ఈ సినిమా కోసం కూడా తమన్ అదిరిపోయే ట్యూన్స్ ను సిద్ధం చేస్తున్నట్లు టాక్. హీరోయిన్ల ఎంపికతో పాటు ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. బాలకృష్ణ అఖండ 2 వంటి భారీ సీక్వెల్ తర్వాత చేస్తున్న ప్రాజెక్ట్ ఇదే కావడం గమనార్హం. గోపీచంద్ మలినేని మార్క్ మాస్ ఎలిమెంట్స్, బాలయ్య పవర్ఫుల్ డైలాగ్ డెలివరీ ఈ సినిమాలో హైలైట్ గా నిలవనున్నాయి. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా బలమైన ఎమోషన్స్ కూడా ఈ కథలో ఉంటాయని ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి. బాలయ్య బాడీ లాంగ్వేజ్ కు సరిపోయేలా గోపీచంద్ ఒక పక్క కమర్షియల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారట. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తున్న ఈ చిత్రంపై ట్రేడ్ వర్గాల్లో కూడా భారీ వ్యాపార అంచనాలున్నాయి. వీరసింహారెడ్డి సినిమాతో వీరిద్దరి మధ్య ఉన్న సింక్ ఇప్పటికే రుజువైంది. ఆ అంచనాలను అందుకునేలా దర్శకుడు ప్రతి సన్నివేశాన్ని చాలా జాగ్రత్తగా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నయనతార, కాజల్ వంటి గ్లామర్ జోడీ తోడవడంతో సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో కూడా గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. షూటింగ్ పూర్తి చేసుకుని ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నద్ధమవుతున్నారు.